హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మసాలా జీడిపప్పుతో మటన్ కర్రీ అన్నమాట. మసాలా మటన్ కర్రీ విత్ జీడిపప్పు. మనం జీడిపప్పు ఎక్కువ వాడుతున్నాం దీంట్లో. ముందు మటన్ కడుక్కొని శుభ్రంగా దీంట్లో పసుపు, కారం, ఉప్పు, అల్లం చిల్లిపాయల పేస్ట్ వేసి ఒక నిమ్మకాయ పిండి దీన్ని పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పక్కన పెట్టాను. పక్కన పెట్టిన దాన్ని ఇట్లా చూపిస్తున్నాను అనమాట. ఇంకోసారి చెప్తున్నాను. ఉప్పు, కారం, అల్లం చిన్నులపాయల పేస్ట్, నిమ్మకాయ ఈ మూడు వేసి కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, ఇది మసాలా కోసం ఉల్లిపాయలు ఇలా వేసుకోవాలి ముందు ఎర్రగా. దాంట్లోకి మసాలా కోసం ముందు ఉల్లిపాయలు ఇట్లా దోరగా వేయించుకోవాలా. తర్వాత ఇదిగో ఈ మసాలా జీడిపప్పు, చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, మళ్ళీ జాపత్రి ఆకు, ఈ ఆకు మసాలా ఆకు, బిర్యానీ ఆకు అనమాట. ఈ మొత్తం వేయించి ప్లేట్లో పెట్టాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుతున్నాను. తర్వాత ఇది ఎలా చేయాలో చూపిస్తాను. దీంట్లోకి అల్లం చిన్నులపాయలు కూడా వేసుకోవాలి. ఈ మసాలాలోకి అల్లం చిన్నులపాయలు కూడా వేసుకోవాలి. వేసేటప్పుడు చూపిస్తాను. ఉల్లిపాయల్లో కొత్తిమీర కూడా వేసుకొని, మసాలా కదా, కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట. ఈ దినుసులన్నీ దీంట్లో వేసుకోవాలి. చెక్క, లవంగాలు, ధనియాలు, జీడిపప్పు, మళ్ళీమో యాలకులు, 2 యాలకులు కూడా వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ అల్లం చిన్నులపాయలు, ఇదిగో అల్లం చిన్నులపాయలు, దాంట్లోకి అల్లం చిన్నులపాయలు. తర్వాత ఇంకన్నీ ముందు మిక్స్ చేసుకున్నాక జాపత్రి ఆకు కూడా వేయించాను. ఆ ఆకు ఈ మసాలా ముందు స్పెషల్గా ఏంటంటే మనకి దీంట్లో ఎక్కువ జీడిపప్పు కావాలా. స్పెషల్ ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. దీంట్లో స్పెషల్ టేస్ట్ కోసం బాగుంటుందండి. ఇట్లా చేసుకుంటే రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇట్లా శుభ్రంగా వేయించుకొని ఉల్లిపాయలు కూడా ఇట్లాగా కొంచెం మరీ కాకుండా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకొని దీంట్లోకి వేసుకోవాలన్నమాట. అన్నీ వేసాము దీంట్లో. చెక్క, లవంగాలు అన్నీ మొత్తం వేయించేసి, జీడిపప్పు అన్నీ వేసాము. వేసి నాకు చూపిస్తాను. ఫైనల్గా మసాలా అయిపోయింది. మసాలా పేస్ట్ అనమాట. ఇట్లా వచ్చింది, అంత పేస్ట్ అయింది అనమాట. ఇది గ్రేవీకి బాగుంటుందండి. స్పెషల్ ఏంటంటే కొంచెం జీడిపప్పులు 100 గ్రాముల దాకా నానబెట్టాను నేను దాంట్లో కూరలోకి వేయడానికి. నానబెట్టిన దానివల్ల ఏంటంటే కొంచెం ఉడికినట్టుగా మెత్తగా ఉంటుంది, తింటే బాగుంటుంది టేస్ట్. అందుకని ఒక పావు గంట, అరగంట నానబెట్టుకోవాలి. నేను 100 గ్రాములు తెప్పించి నానబెట్టాను. కూరలో పేస్ట్లో వేసాను, కొంచెం వేరేగా నానబెట్టాను జీడిపప్పు. తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. బాణీలో ఆయిల్ పోసుకోవాలన్నమాట. కొంచెం ఆల్రెడీ నేను మటన్లో ఆయిల్ పోసాను, అదే కలిపెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ పోసాను కాబట్టి దీంట్లో కొంచెం అందులో జీడిపప్పు, ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ వేపాను. అందుకని కొంచెం క్వాంటిటీ తగ్గియాల ఆయిల్. అది అంత ఆయిల్ వేసాను. కొంచెం వేడెక్కినాక ఏం చేస్తాను చూడు, ఇలా కలిపెట్టుకొని అరగంట అయింది. దాన్ని మళ్ళీ నూనె ఆయిల్ వేసుకోవటమే. అంటే డైరెక్ట్గా ఆయిల్ వేసుకోవటం. వాటర్ అంతా పోయి నూనె తేలినాక ఈ టమాటాలు ఒక కప్పు వేసాను. ఒక కప్పు టమాటాలు ఈ మధ్యలో వేసుకుంటే బాగుంటుందండి. మరీ పేస్ట్ లాగా కాకుండా మధ్యలో ఇట్లా వేసుకుంటే కలుపుకుంటే చాలా బాగుంటుంది. టమాటాలు మధ్యలో వేస్తే ఇది కూడా కొంచెం మగ్గినాక చూపిస్తాను. టమాటాలు వేసినాక అది అట్లా వచ్చింది చూడండి, అది కూడా మగ్గిపోయింది. ఇది వేసినాక పేస్ట్ మొత్తం వేసుకోవాలి. మనకి చపాతీలోకి బాగుంటుందండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది, కానీ ఎక్కువ చపాతీలోకే బాగుంటుంది. కానీ చపాతీ కూడా చేస్తాను, చపాతీలోకే చేస్తున్నాను. ఇది రైస్లో తినొచ్చు. దీంతో పాటు నేను ఒక అరగంట ముందు జీడిపప్పు నానబెట్టాను చూడండి. ఇట్లా నానబెట్టి కడిగి వడకట్టాను అనమాట. ఈ జీడిపప్పు కూడా వేసేస్తాను కూర. శుభ్రం కలుపుకోవాలి. ఇది కూడా మటన్తో పాటు శుభ్రంగా ఉడికిపోద్ది అనమాట. నానబెడితే కొంచెం మెత్తబడితే జీడిపప్పు, అందుకోసం నానబెట్టుకోవాలన్నమాట. ఈ కూర చపాతీలో చాలా సూపర్గా ఉంటుంది. తర్వాత చూపిస్తాను.
ఫైనల్గా నూనె అటు తేలాలన్నమాట. మసాలా వేసినాక ఇటు వేగి నూనె ఇటు పైకి ఇటు తేలితే ఉడికినట్టు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొద్దిగా గ్రేవీ కోసం కొంచెం గ్రేవీ ఉంది ఆల్రెడీ, కొద్దిగా వాటర్లో కొంచెం ఉడికితే బాగుంటుందని కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను చూడండి. దాంట్లో అది ఆ వాటర్ సరిపోద్ది. ఆ వాటర్ శుభ్రంగా కలిపేసుకొని ఆ కూరలోకి ఇది చపాతీ పిండి కలిపాను అనమాట. చపాతీలో భలే ఉంటుందండి కూర. అది సగం అట్లాగా అయింది. గ్రేవీ చూడండి, అట్లా గ్రేవీ వచ్చింది. ఈ గ్రేవీ వచ్చినాక ఏం చేయాలంటే కొంచెం పచ్చిమిరకాయలు మధ్యలో వేసుకుంటే ఈ టేస్ట్ వేరుగా ఉంటుందండి. మధ్యలో పచ్చిమిరకాయలు ఇలా వేసుకోండి, ఈ టేస్ట్ భలే ఉంటుంది. రెస్టారెంట్ టేస్ట్ వచ్చింది అనమాట అట్లా వేసుకుంటే. జీడిపప్పు కూడా బాగా ఉడికి చూడండి ఎట్లా ఉందో. కొంచెం ఉడకాల, అది ఉడికినాక దించినాక చూపిస్తాను. గుంటూరు స్పెషల్ కర్రీ రెడీ చూడండి. ఈ గ్రేవీ ఉండాలండి, ఎందుకంటే మన చపాతీలోకి తింటాం కాబట్టి. ఈ చిక్కగా ఉంది చూడండి, చాలా బాగుంటుందండి కర్రీ. అయిపోయింది ఫైనల్గా. స్టవ్ కట్ చేస్తున్నాను. స్టవ్ కట్టేసాను. కాసేపు ఆరితే ఇది కొంచెం చిక్కబడిద్ది అనమాట ఈ గ్రేవీ. సార్ ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది, ప్రోటీన్ అన్నీ బాగుంటాయండి. మీరు ట్రై చేయండి. ఇది తర్వాత చపాతీలోకి తింటే సూపర్గా ఉంటుంది. చపాతీ కూడా పిండి కూడా అది రెడీగా పెట్టాను, అది కూడా చూపిస్తాను తర్వాత. ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది చూడండి. ఫైనల్గా వచ్చేసింది కూర. నూనె పైకి తేలుతుంది చూడండి. ఇట్లా తేలితే బాగా ఉడికినట్టు అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. నేను దాన్ని చూస్తుంటే నోరు ఊడిపోతుంది. బాయ్. చపాతీలు కూర రెడీ చూడండి. గ్రేవీ బాగుంది. చపాతీలోకి ఇలా ఉండాలండి గ్రేవీ. స్పెషల్ కూర అనమాట ఇది. చపాతీలోకి టేస్ట్ హెల్త్ అన్నీ బాగుంటాయండి. అదన్నమాట. చూడండి చాలా బాగుంది చూస్తానికి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చపాతీలోకి స్పెషల్ కర్రీ, గుంటూరు కర్రీ అన్నమాట, స్పెషల్ కర్రీ.